నిజంగా ఎంసెట్లు లేకుంటే ఏదైనా కొలువులకు పెట్టే పరీక్షలప్పుడు ఎట్లుంటుందో టెన్షను. ఒక్క నిమిషం కండిషన్ పెడతారు, ఏడాదంతా కష్టపడి చదువుతారు, ఒక్క నిమిషం లేటుగా పోయి పరీక్ష రాయకుండానే అత్తారు ఇంటికి. పాపం అసుంటోళ్ళని చూస్తే పానం కలుక్కుమంటదోళ్ళ నాకైతే. కానీ ఏం చేద్దాము, కండిషనే నాయ పాడైపోయి. కానీ వాళ్ళ బాధ వాళ్ళది, ఏమో పట్టుండ్రమ్మా. అయితే మన కాడనన్నా లేటుగా వచ్చిన వాళ్ళు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని బతలాడుకుంటారు. కానీ బీహార్లా గట్లుండది. ఎట్లుంటుందో ఎరికేనా, చూసి తరించుర్రి. అయితే బీహార్లా ఏవో పరీక్షలు నడుస్తున్నాయి వల్ల. ఇక ఆ పరీక్షలలో ఒక్క నిమిషం కండిషన్ ఉన్నది. అంటే నిమిషం లేటుగా వచ్చిన దర్వాజాలు బంద్ చేస్తారు, లోపలికి రానియరు. ఇగో ఈడ పరీక్ష టైం అయిపోయింది, గేట్ వేసిర్రు, కానీ ఈ అక్క బయటనే ఉన్నది. అదే మన కాడనైతే ఏడ్చుకుంటా బయటనే ఉంటారు. కానీ ఆమె బీహార్ అక్క, కథ అలాగుంటది కదా. ఏం చేసిందో చూడుర్రిగా. చూసినావా, గేటు కిందికెళ్ళి పాక్కుంటా మరీ పోయింది. గేట్ అవతలకు పోయినామంటే పరీక్ష పెట్టవలసిందే ఆమెకిగా. ఇగో ఇప్పుడు ఇంకో చదువుల తల్లి విన్యాసాలు చూడురులో. వామ్మో, డైరెక్ట్ గోడెక్కి జంపింగే చేసింది కదా. ఇగో ఈ అక్క పరీక్ష రాసినాక ఆటలల్లో పెడితే ఒక ఒలింపిక్ ప్రైజ్ అన్న వస్తుంది కావచ్చు. కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ బీహార్ల పరీక్షలు అంటేనే దేశమంతా మాట్లాడుకుంటది. పరీక్షలు రాయమంటే అసలు రాసేటోళ్ళ కంటే కూడా వాళ్ళ సోపతిగాళ్ళు ఏమన్నా కష్టపడతారా అనోళ్ళ అసలు షిట్టీలు అందించుట్లా. ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు పరీక్ష రాసేటందుకే ఇగో ఇట్లా సాహసాల యాత్రలు చేస్తుర్రు అన్నట్టు.